ప్రజల పక్షాన ఉండటంలో హెచ్ఎంటీవీ ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎంటీవీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. హెచ్ఎంటీవీ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటుందన్నారు. నూతన సంవత్సరంలో కూడా హెచ్ఎంటీవీ ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన ఆకాంక్షించారు. హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రజలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సర్దార్ కాటన్ గోదావరి ట్రోఫీ జాతీయ స్థాయి ఈత, పడవ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాలువ రేవులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, జిల్లా కలెక్టర్ మహేష్, ఎస్పీ రాహుల్ మీనా గోదావరి మాతకు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో 200 మంది పాల్గొంటారు. అలాగే లొల్లాలాకుల దగ్గర ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. జస్ట్ 3-4 days కి కన్ఫైన్ చేయకుండా కమింగ్ అంటే ఒక ఇయర్ లాంగ్ యాక్టివిటీ లాగా టూరిజం అనేది ఇక్కడ డెవలప్ చేయాలండి. సో మీరు చూసే ఉంటారు. సో కోనసీమ మన యొక్క ఏరియాలో సో కెనాల్స్ అండ్ ఈ డ్రైన్ సిస్టమ్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఉంది. సో ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ అండ్ డ్రైన్స్ ఉన్నాయి. సో మనకు ఉన్న ఈ ఎన్వైరన్మెంట్ని, ల్యాండ్స్కేప్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న టోటల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. సో అందులో భాగంగా ఓన్లీ 3-4 daysకి కన్ఫైన్ చేయకుండా సో నెక్స్ట్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ ఇట్. సో ఎవ్రీ త్రూఅవుట్ ద ఇయర్ ఈ టూరిజం యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే కావాలో కోఆర్డినేట్ చేసుకొని డెఫినెట్గా కమింగ్ 1 yearలో ఈ యొక్క రూపురేఖలు చేంజ్ అవుతాయి డెఫినెట్గా. సో దాన్ని కన్ఫర్మ్గా చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఉన్న ప్రజలు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో వచ్చిన ఎవరైతే మనకి టూరిజంకి వస్తున్నారో కన్జ్యూమర్స్ కావచ్చు, వాళ్ళతో ప్రాపర్గా బిహేవ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ గాట్ వెరీ